మోదీ పవన్ దోస్తి ఉంటే చాలా? బాబు ఆలోచనలు ఏంటి? హిట్ అయిన కూటమి పొత్తు 2029లో రిపీట్ అవుతుందా? ఇందుకు చంద్రబాబు కట్టుబడి ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే 21 స్థానాలున్న జనసేనకు 4 మంత్రి పదవులు ఇవ్వడం అంటే కూటమిని కాపాడుకోవటమే అనేది అందరి ఆలోచన. తెలుగుదేశం పార్టీ అధినేత 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఎప్పుడూ సేఫ్ జోన్ లోనే ఉండేలా చూస్తారు. ఆయన ఎప్పుడు ఎన్నికలకు వెళ్లినా పొత్తులతోనే బరిలోకి దిగుతారు. అలాగే సేఫ్ గేమ్ ఆడేందుకు యత్నిస్తారు. ఆయన ప్రతి ఎన్నికల తీర్పుని అధ్యయనం చేస్తే అదే రిపీట్ అవుతుంది కూడా. అందుకే 2024లో హిట్ అయిన కూటమి పొత్తుల మ్యాజిక్ ను 2029లో రిపీట్ చేయాలన్న ఆలోచన చంద్రబాబు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ప్రజల తీర్పు ఎప్పుడూ ఒక్కలా ఉండదు. అంతవరకు ఎందుకు సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన తీర్పు ఆ తర్వాత వెంటనే ఉప ఎన్నిక పెడితే వేరేగా వస్తుంది. అంటే ప్రజల ఆలోచనలు అలా మారుతూ ఉంటాయి. 2024లో 3 పార్టీల పొత్తు సూపర్ హిట్ అయింది కాబట్టి ఈ పార్టీలన్నీ కలిసికట్టుగా ఉండాలని బాబు కోరుకుంటున్నారు. దాంతోపాటు ఆయన 2018లో ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయి దెబ్బతిన్నారు. దీంతో తిరిగి మళ్లీ అలాంటి తప్పు చేయకూడదని 1కి 1000 సార్లు ఒట్టేసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీని పొగుడుతున్నారు. మోడీ నుంచి ఎంతో నేర్చుకున్నారని అంటున్నారు ఆయన. నిజానికి చూస్తే రాజకీయంగా బాబు కంటే మోడీ జూనియర్. ఆ సంగతి 2018 నుంచి 2019 మధ్యలో బాబు ఎన్నోసార్లు చెప్పారు కూడా. ఇక దేశంలో హిందీ కూడా ఒక భాష అయినా దానిని రాష్ట్రాల మీద రుద్దేందుకు కేంద్రం చూస్తోందని విపక్షాలు అంటున్నా బాబు మాత్రం దాని మీద మాట్లాడటం లేదు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని అంతా నెత్తి నోరు మొత్తుకుంటున్న ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న బాబు ఆ విషయం మీద మాట్లాడటం లేదు. మోడీ తోడుగా ఉంటే ఏపీలో ఎప్పటికీ తమదే విజయమని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏపీలో పవన్ కళ్యాణ్ విషయంలో బాబు ఎక్కడా ఎప్పుడూ చూపని రాజకీయ ఉదారత చూపుతున్నట్లు అర్థమవుతోంది. అది పవన్ కి ఉప ముఖ్యమంత్రి హోదా ఇస్తూ ఏపీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటో పెట్టించాలని ఆదేశించడంతో మొదలై ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలను ఇవ్వడంతో పాటు ఆయనకు ఎనలేని ప్రాధాన్యతను ఇచ్చేదాకా సాగింది. ఇక నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయడం ద్వారా పవన్ కోరికను బాబు తీర్చాలని చూస్తున్నారు. 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి 4 మంత్రి పదవులు అంటే 135 ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు దక్కాలన్నది కూడా తమ్ముళ్లు లెక్క తీస్తున్నారు. అంతేకాదు బీజేపీకి కూడా 2 మంత్రి పదవులు ఇవ్వాలి కదా అని ఏపీ కమలనాథులు అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో కూటమి పవర్ షేర్ ని జనసేన పూర్తిగా దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. బాబు కూడా కూటమితో ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నారు. దీనివల్ల తెలుగుదేశం వారి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని ఆ పార్టీలో అంతర్మదనం కొనసాగుతోంది. అయితే 2029 ఎన్నికల మీదనే ఫుల్ ఫోకస్ పెట్టిన బాబు మాత్రం ఈ విషయాలను పట్టించుకోవటం లేదు. పవన్ ఉంటే చాలు మళ్లీ టీడీపీకి విజయమే అని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఎంతో డైనమిక్ గా ఆలోచించే ఓటర్లు 2029లో 2024 లాంటి తీర్పే ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇందుకు సంబంధించి చంద్రబాబు కూటమి కట్టుబాటును చాలా జాగ్రత్తగా లాక్కొస్తున్నారు. అయితే ఇటు వైసీపీ మాత్రం కూటమి కూలిపోతే చాలు అన్నట్లుగా పావులు కదుపుతోంది. మరి భవిష్యత్ రాజకీయం ఏపీలో ఎలా ఆవిష్కృతమవుతుందో వేచి చూడాలి.